శ్రీరామచంద్ర ప్రభువే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సదూరులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. మనము నేడు 4వ శ్లోకము నుండి 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 4వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 4వ శ్లోకం ఏమిటంటే, అధిభూతం క్షరోభావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరం. అంటే తాత్పర్యం ఏమిటంటే, దేహధారులలో శ్రేష్ఠుడివైన ఓ అర్జున, దేహదారులలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ అర్జున, నశించిపోయే తత్వం గల ఉపాధులు అంటే శరీరాలు మరియు ప్రపంచం కూడా అధిభూతమే. ఉపాధిలో ఉండి కర్మఫలాలను అనుభవించే మానవుడే, శరీరే అధిదైవతము. సర్వజీవులలోనూ ఉండి కర్మఫలాలను ప్రసాదించుటకు సాక్షిగా ఆత్మగా ఉన్న తత్వమే అధియజ్ఞము, కర్మఫల ప్రదాత అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ప్రతి ఉపాధిలోనూ అంటే ప్రతి శరీరంలోనూ ఒకటి నశించిపోయే శరీరమే అధిభూతము. నశించిపోయే శరీరాన్ని అధిభూతము అంటాము. 2 శరీరంలో నుండి శరీరాన్ని వాడుకుంటూ ప్రపంచంలో సంచరిస్తూ కర్మలు చేస్తూ కర్మఫలాలను జన్మలుగా పొందుతూ అనుభవించే జీవుడే అధిదైవతము. అలాంటి జీవుడినే అధిదైవతము అంటారు. 3 సర్వానికి ఆధారమై సర్వజీవులలో ఉండు పరమాత్మ తత్వమే అధియజ్ఞము. సర్వానికి ఆధారమై సర్వజీవులలో ఉండేటువంటి పరమాత్ముడు, ఆయన యొక్క తత్వమే అధియజ్ఞము అంటాము. ఈ తత్వమే మానవుని కర్మఫలాలను మరో జన్మకు అందించే సాక్షి ఆత్మ. ఈ 3 తత్వాలు ప్రతి ఉపాధిలో అంటే ప్రతి శరీరంలో ముప్పేట కలిసి మమేకమై ఉన్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో అధిభూతం అనే పదం వాడబడింది. అధిభూతం అంటే ప్రపంచంలోని సకల వస్తువులు, సర్వజీవుల శరీరాలు, వారిలోని ఉద్రేకాలు, తలపులు, భావాలు ఇవన్నీ కూడా నశించిపోయే స్వభావం కలవి. ఇవి పంచమహాభూతాల తన్మాత్రల నుండి పంచీకరణ వల్ల గత జన్మల వాసనల ఆధారంగా ప్రస్తుత ఉపాధులుగా ఏర్పడుతున్నాయి, ప్రస్తుత శరీరాలుగా ఏర్పడుతున్నాయి. ఈ ఉపాధులు జన్మకు కర్మఫలాన్ని అనుసరించి మారుతుంటాయి. ఈ ఉపాధులన్నీ అధిభూతాలే. వీటన్నిటిని కూడా అధిభూతాలు అంటాము. కావున ఈ ప్రపంచంలోని సర్వము అధిభూతాలే, నశించిపోయేవే అని అర్థము. తరువాత అధిదైవతం. జ్యోతనాత్ దేవః అంటే వెలిగించే జ్ఞానాన్నిచ్చే సాధనాలు గలవాడు అని అర్థము. ఇందుకై మనలో 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అనే 7 శక్తులు ప్రపంచాన్ని వెలిగించి సోపగా అలా సర్వాన్ని చక్కగా తెలుసుకొని అనుభూతి చెంది ప్రతిస్పందించేవాడు మానవుడు. ఆ తెలుసుకునే నేననే సంజ్ఞే అధిదైవతము, మానవుని తత్వం. మానవుడు ఎన్ని ఉపాధులు పొందినా నేను నాదనే జీవభావం నశించిపోయేంత వరకు భవరోగం ఆగదు. భవరోగంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అనేది అర్థము. తరువాత అధియజ్ఞం అనే పదానికి అర్థం ఏమిటంటే, అధిభూతాలు సర్వ ప్రాపంచిక విషయాలు, కర్మఫలాలు ఆహుతులుగాను వెలుగునిచ్చే పంచ జ్ఞానేంద్రియతను మనోబుద్ధులు జ్వాలాలుగాను శరీరమనే హోమగుండంలో నిరంతరం కర్మ అనే హోమమునకు సాక్షి అయిన వాడే అధియజ్ఞము అని మనం అర్థం చేసుకోవాలి. తరువాత జీవితం అనే యజ్ఞం.
జీవితమనే యజ్ఞం ఏంటంటే దీనికి అధిపతి పరమాత్మాంశే అయిన నేనే. పరమాత్మాంశే అయినటువంటి నేనే అను స్వచ్ఛమైన అహమే ఆత్మే ఈ జీవితమనే యజ్ఞానికి అధిపతి. ఈ స్వచ్ఛమైన నేను లోపలనున్న వరకే ఈ జీవితమైన యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అందుచేతనే మానవునిలో ఉన్న ఆత్మ ఉనికినే అధియజ్ఞం అన్నారు. ఈ విధంగా యథార్థం తెలుసుకొని ఆత్మ సన్నిధిలో భగవదాంశ సన్నిధిలో జరిగే కర్మను యజ్ఞం అన్నారు. ఈ యథార్థాన్ని తెలుసుకోక అజ్ఞానంతో నేను నాదని స్వార్థంతో చేసే పనిని కర్మ అన్నారు. ఈ కర్తృత్వ భావాన్నే భవబంధ హేతువు. ఈ కర్తృత్వ భావనే భవబంధ హేతువు అవుతుంది. ప్రాపంచిక విషయాలను భోగించడమే జీవితమని మనందరికీ తెలుసు. కానీ ఇది ఒక పవిత్రమైన యజ్ఞమని, సదా ఆత్మ పరమాత్మ సమక్షంలో జరుగుతోందని గ్రహించలేక అమూల్యమైన ఈ మానవ శరీరం అనే యజ్ఞ సాధనాన్ని అల్పమైన ప్రాపంచిక ప్రయోజనాలకు స్వార్థంతో వాడుకుంటున్నాము. ఇలా అజ్ఞానంతో చేసే కర్మఫలం మన జీవభావాన్ని దృఢపరిచి పెంచి తిరిగి ఇక్కడికే ఈ ప్రపంచంలోకే లాగుతుంది. మానవుని ఈ విషమ విసర్గమే కర్మవలయం. కర్మఫలాన్ని అనుభవించడానికే పుట్టుక చావు మరల పుట్టుక అనే వలయం జరుగుతూ ఉంటుంది. తరువాత దేహభృతాం వర అనే పదానికి అర్థం ఏమిటంటే దేహాన్ని ధరించేవారిలో శ్రేష్ఠుడని భావం. దేహం అనగా దా ప్లస్ ఇహ అంటే ఇహాన్ని ప్రపంచాన్ని ఇచ్చేది అని అర్థం. గత జన్మల కర్మఫలంగా శరీరాన్ని ఇప్పుడు మనం పొందుతున్నామని తెలుసుకున్నప్పుడు సత్ స్వచ్ఛమైన నేను అను సంజ్ఞను అన్వేషించుటకు సాధనంగా ఈ శరీరాన్ని వినియోగించుకొని సాధన చేసి ఆత్మను మనర్చుకుంటే భవరోగం నుండి తరించగలుగుతాము. కావున అరుదుగా ప్రాప్తించే మానవ జన్మను సద్వినియోగం చేసుకునేవాడే శ్రేష్ఠుడు, లేనివాడు భ్రష్టుడు. కావుననే ఈ ఆత్మ సాధనలో ఉన్న అర్జునుని పరమాత్మ దేహభృతాంవర అని సంబోధించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా అర్జునుని మొదటి 6 ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానమిచ్చి ఇక చివరి ప్రశ్నకు అంత్యకాలమున భగవత్ చింతనలో ఉండుటను గూర్చి తెలియజేస్తున్నారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు 5వ శ్లోకము. అంతకాలే చ మామేన స్మర ముక్త కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంటే అంతిమకాలంలో కూడా అనంతతత్వాన్ని స్మరిస్తూ ఎవరు శరీరాన్ని వదిలి వెళుచున్నాడో అతడు ఆ తత్వాన్ని పొందుతాడు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. యద్భావం తద్భవతి అన్నారు కదా, దానిని బట్టి సందేహం అనేది లేదనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే అంతిమకాలమును కూడా నిర్గుణ జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మ స్మరణ గలవాడు అంతటి సూక్ష్మస్థితికి ఎదుగుతాడు. కాబట్టి చనిపోతున్నాడని తలంచడం అజ్ఞాన దృష్టి. వాస్తవానికి అంత్యకాలమున నిర్గుణ పరబ్రహ్మ స్మరణ గల జ్ఞాని ఉపాధిని అంటే శరీరాన్ని వదిలి వెంటే ఉన్న ఆత్మ పరమాత్మ తత్వంలో లీనమవుతున్నాడు. కావున ఇట్టి ఆత్మజ్ఞాన యోగి ఎక్కడికి పోవుటయే లేదు, వెంటే ఉన్న పరమాత్మ తత్వంలో లయమవుతున్నాడు. ఈ విషయంలో ఏ విధమైన సంశయం లేదని పరమాత్మ తెలియజేశాడు. అసలు సాధారణంగా చావు అంటే దేహి అంటే ఉపాధిని వదిలివేసి మరొక ఉపాధి కొరకు ప్రయాణించడమే. కేవలం ఉపాధి మార్పే ఉంటుంది ఇక్కడ. ఈ శరీరంలో ఉన్నంతకాలం తన సంకల్పాల ప్రకారం ఈ ఉపాధిని అటు ఇటు తిప్పుకుంటూ కర్మలు చేస్తూ కర్మఫలాలను జమ చేసుకుంటూ ఉంటాడు. శరీరం
వదిలేటప్పుడు తన సంకల్పమే వాహనంగా అవ్యక్తంలోకి ప్రయాణిస్తాడు. మరొక ఉపాధి పొందేంత వరకు అవ్యక్తంలో ఉండి తన సంకల్ప బలంతోనే మరొక ఉపాధిని పొందుతాడు. కానీ ఇదంతా కూడా తనతో ఉన్న జ్ఞాన చైతన్యాంశ సమక్షంలోనే జరుగుతున్నది. తనతో ఉన్నటువంటి జ్ఞాన చైతన్యాంశ అంటే పరమాత్మ సమక్షంలోనే జరుగుతున్నది. కావున భగవంతుడు జన్మనిచ్చాడు అని అనడం అర్థం లేని విషయం. మానవుడే అన్నిటికీ మూల కారణం, బాధ్యుడు కూడాను. మానవునిలో ఎలాంటి వాసనలు లేకుండా నిర్మలుడై పరబ్రహ్మను గురించిన సంకల్పం ఉంటే వెన్నంటే ఉన్న ఆ అనంత తత్వములో లయమవుతాడు. ఇదే వేదాలలో గల ఇతర మీమాంసంలోని జ్ఞానకాండలో ఉన్న విశిష్ట జ్ఞానం. ఇలా అనుభవంలోకి తెచ్చుకోవడమే విజ్ఞానము, ముక్తి. శరీరంతో ఉన్నప్పుడు సంకల్పం స్థిరమైనదే ఉండి శరీరం దాన్ని సాధించే స్థితిలో వృద్ధాప్యం వల్ల లేకపోతే మన సంకల్పం నెరవేరకపోవచ్చు. కేవలం సంకల్పం మాత్రమే ఉండి శరీరం లేనప్పుడు అవ్యక్త స్థితిలో సూక్ష్మ శరీరికి అవరోధాలేమీ లేనందున జీవుడి ప్రయాణం తేలికగా సాగుతుంది. మేలుకున్నప్పుడు అంటే జాగృతిలో చేయలేని పనులను కలలో తేలికగా చేస్తాము. అంటే స్వప్నంలో కేవలం సంకల్పంతోనే పనులు జరుగుతాయి. ఇలాగే శరీరాన్ని వదిలే సమయంలో పరమాత్మను గురించిన దృఢ సంకల్పం ఉంటే సూటిగా అనాయాసంగా ఆ అనంత తత్వాన్ని చేరుతాము. కావుననే అంత్య సమయంలోని సంకల్పానికి, భావానికి అంత బలమున్నది. కనుకనే తవన వహితం చిత్తం కామః కబళయిష్యతి సావధానస్య బుద్ధస్య పిశాచః కిం కరిష్యతి అని యోగ వాసిష్టంలో చెప్పబడింది. అంటే అజాగ్రత్తగా ఉన్నచో నీ చిత్తమును కామము అంటే కోరిక మిరిగివేయగలదు. కానీ ఆత్మచింతనలో జాగ్రత్తగా ఉన్నవాని చిత్తమును కామ పిశాచము ఏమీ చేయగలదు, ఏమి చేయలేదు, ఏమీనూ చేయజాలదు. కావున సాధనే ప్రధానమైనది అని మనం అర్థం చేసుకోవాలి. అంత్యకాలంలో సంకల్పానికి ఇంతటి శక్తి ఎలా వచ్చిందో కూడా తెలియజేస్తున్నారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. 6వ శ్లోకము. యం యం వాపి స్మరన్ భావం త్యజన్యంతే కలేపరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ అర్జున, ప్రాణముతో ఉన్న కాలంలో ఏ భావాన్ని సంకల్పిస్తూ అభ్యసిస్తూ ఉన్నందున ఆ భావాలు దృఢపడి అంతిమ సమయంలో కూడా ఆ భావాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడు కనుక తదుపరి దానిని పొందుతాడు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, చివరి నిమిషంలో కలిగే సంకల్పానికి అంత బలం ఎలా వస్తున్నదో పరమాత్మ తెలియజేస్తున్నాడు. దైవ స్మరణ కానీ ప్రాపంచిక విషయ స్మరణ కానీ జీవితకాలం అంతా మనం దేనిని ముఖ్యంగా ఎంచుకొని భావన చేస్తూ కర్మలు చేస్తూ వచ్చామో ఆ కర్మఫలమే బలంగా ఉండి చివరి క్షణంలో కూడా అదే గుర్తుకొస్తుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ సద్భావనలో భగవంతుని భావన చేస్తూ ఉండాలి. అందుచేత ఆ చివరి సంకల్పానికి, భావానికి వెనుక తన యావత్తు జీవితకాల స్మరణే, అభ్యాసమే ఆధారమవుతున్నది. అందుకే ఆ చివరి సంకల్పానికి అంతట బలం ఉంటుంది. సదా దుర్మార్గ, స్వార్థపర, దుష్టకార్యాలు చేసేవారు ఆ కర్మలను, ఆ దర్పాన్ని తలంచుకుంటూ ఆ కర్మలలో నిమగ్నమైనందున అవసాన సమయంలో కూడా అవే గుర్తుకు వస్తాయి. చనిపోయేటప్పుడు కూడా అవే గుర్తుకు వస్తాయి. తత్ఫలంగా నీచమైన జన్మలు పొందుతూ భవరోగంలో మ్రగుతుంటారు, ఆత్మకు దూరమవుతుంటారు.
పరమాత్మకు దూరమవుతుంటారు అనేది భావము. ఈ శ్లోకంతో మనము విరమించుకుందాము. స్వస్తి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, మాతృభూమి అభివాదం అభివాదం. ఇట్లు భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భారత మాతా కీ జై. జై హింద్.